అట్లానే యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేసుకుంటూ టైలరింగ్ని వీడియోని ఈరోజు డ్రాయర్ కటింగ్ని దిండు కవర్ కటింగ్ని ఏ విధంగా చేయాలనే భాగంలో దిండు కవర్ని ఏ విధంగా కటింగ్ చేస్తుందో ఈరోజు చూసి నేర్చుకోవాలని తెలియజేసుకుంటూ ఆ దిండు కవర్ని ఎలా కట్ చేయాలి కటింగ్లు అన్నీ నేర్పించండి. 60 సెంటీమీటర్ల పొడవు 30 సెంటీమీటర్ల ఎడల్పు గల క్లాత్ని తీసుకొని 2 మడతలుగా ఫోల్డ్ చేసుకొని కింద మడత పొర 3 ఇంచులు ఎక్స్ట్రా ఫోల్డ్ ఉంచుకొని పై పొర 2 ఇంచులు పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవడం జరిగింది. దీన్ని అంచులు కుట్టుకోవాలి. ఫస్ట్ చివర ఇలా అంచులు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీన్ని 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని ఆ 3 ఇంచులు ఇట్లా లోపలికి ఇలా మడుచుకొని చివరి వరకు కుట్టేసుకోవాలి. తర్వాత ఇది రాదు. అలా పోల్లు 2 వైపులా కుట్టుకొని తిరగేసుకుంటే దిండు కవర్ రెడీ. ఓకే. మరి ఇకపోతే ఇప్పుడు దిండు కవర్ కొలతలు చెప్పగలరా? కొలతలే కదా కొలతలు. ఇప్పుడు దిండు కవర్లు ఏ విధంగా పెట్టుకోవాలి కొలతలు చెప్పండి. పొడవు 15, వెడల్పు 10, ముందు భాగం 15+2, 15+2, వెనుక భాగం 0 నుండి 4, అంటే మళ్ళీ 4 నుండి 5 పూర్తిగా 4 నుండి 6 వెడల్పు ప్లస్ 2 ఇంచులు నుంచి 4, 4 నుండి 6 ఈక్వల్ 5 నుండి 7తో సమానంగా కొలతలు తీసుకోవాలి. తర్వాత వెనుక భాగం 2 పీసులు 8 నుండి 9, వెనుక పీసులో తగ్గించిన దానిలో 2+5 3 ఈక్వల్ 5 అన్నాం. సరే, 8 నుండి 10 వెడల్పు ప్లస్ 2 ఇంచులు మరియు 8 నుండి 9 టు 10 నుండి 12 పైన దిండు కవర్ కావాల్సిన క్లాత్ పూర్తి పొడవు. ఈ దిండు కవర్ చూడండి. ఈ దిండు కవర్ ఈ విధంగా 15+2 అంటే ఈక్వల్ 17. ముందు భాగం ఇది ముందు భాగం పైన 0, 1, 2, 3 ముందు భాగం వచ్చేసి పై భాగం 12, సైడ్ వచ్చేసి 17 ఇంచులు. తర్వాత వెనుక భాగం చూడండి 17 - 2 ఈక్వల్ 15, పై భాగం 12 ఎడల్పు. ఈ విధంగా పై భాగం ఈ విధంగా గుర్తులు పెట్టుకో 4, 5, 6, 7 అంటే ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు చూపించారు కదా ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పై భాగము గుర్తు పెట్టుకోవాలి 9, 8, 10, 11 పై భాగం ఇది వచ్చేసి 15 ఇంచులు పొడవు వెడల్పు పొడవు 12, 15, 12 ఈ విధంగా తీసుకొని దిండు కవర్ ఏ విధంగా కుట్టుందో తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. డ్రాయర్ ఏ విధంగా కుట్టాలో కటింగ్ చేసుకోవాలో చెప్పండి. 1/2 మీటర్ గుడ్డను తీసుకొని క్లాత్ 4 పొరలుగా మడతలు వేసుకొని 4 పొరల్లో కింద భాగం అంచులు వచ్చేలా 1, 2, 3, 4 అంచులు వచ్చేలా మడతలు వేసుకొని జాయింట్ ఉన్న పట్ట పైన నడుముకి 5 ఇంచులు తీసుకొని జాయింట్ పట్ట 5 ఇంచులు తీసుకొని డాట్ పెట్టుకోవాలి. చిన్న డాట్ అన్నదా కటింగ్. అలాగే కింద పట్టీకి 1.5 ఇంచ్ ఫ్లోర్ మడత పెట్టుకోవడానికి క్లాత్ వదులుకొని ఆ పైన క్రాస్గా 5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్గా 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని ఇలా క్రాస్గా పట్టి కట్ చేసుకోవాలి.
చిన్న క్రాస్ పెట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ జాయింట్ రెండుగా కట్ చేసుకొని ఇక్కడ సన్నగా కుట్టు వేసుకోవాలి. డ్రమ్ పాటేనమ్మా. ఇలా కుట్టు వేసుకోవాలని. తర్వాత చిన్న ఫ్లోర్ని మడత పెట్టుకొని ఏ భాగానికి ఆ భాగం కుట్టుకుంటే ఏ కాలుకి ఆ కాలు వచ్చేసి నడుము పీసు వేసుకోవడము. నడుము పీసుని సమానంగా తీసుకుని డ్రాయర్ రెడీ. చూశారు కదా, యూట్యూబ్ ప్రేక్షకులకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.